నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అపరిచిత వ్యక్తులుంటే తమకు సమాచారం అందించండి. ఎలాంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం. గాంధీనగర్ ప్రాంతంలోని టిట్కో ఇళ్ల సముదాయం వద్ద కార్డన్ సెర్చ్ నిర్వహించిన సిఐలు వేణుగోపాల్ రెడ్డి, రవికిరణ్, పాపారావు సిబ్బంది. ఎన్నికల ఘర్షణలో తమకు నోటీసు ఇవ్వడం ఏమిటని, డిఎస్పీ ద్వారా ప్రాణహాని ఉందని గూడూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల కమిషనర్ కు వివరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతర. నాయుడుపేటలో జరుగుతున్న జాతర సందర్భంగా భక్తులకు మంచినీటి వసతులు కూడా కల్పించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎక్కడా గుంపులుగా ప్రజలు ఉండకూడదని, కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని సిఐలు వేణుగోపాల్ రెడ్డి, పాపారావు, రవికిరణ్లు కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొత్త వ్యక్తుల కదిలింపులపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది రోజుల్లో జరగనుండటంతో అన్ని ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే గూడూరు 2వ పట్టణ సమీపంలో ఉన్న గాంధీనగర్ ప్రాంతంలోని టిట్కో గృహాల వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పలు ఇళ్లలో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సిఐలు వేణుగోపాల్ రెడ్డి, పాపారావు, రవికిరణ్ స్వాధీనం చేసుకున్నారు. స్థానికులచే వారు ప్రతిజ్ఞ చేయించారు. ఎక్కడైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు ఉన్నాయా, అమ్ముతున్నారా అనే విషయాలపై సిఐలు ఆరా తీశారు. ఈ సందర్భంగా సిఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే తమకు సమాచారం అందించాలని కోరారు. కౌంటింగ్ రోజున గుంపులుగా ఉండకూడదని వారు ప్రజలకు వివరించారు. ఇక్కడ చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం ఒక 25 వెహికల్స్ రికార్డు లేనివి వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ కార్యక్రమాలు, గంజాయిలు కానీ లిక్కర్ కానీ దొరుకుతుందని చూసాము. అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఈ టిట్కో హౌసెస్లో రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసు వారికి తెలియపరిచిన అందరూ కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీ వాళ్ళందరూ పిలిచి అవేర్నెస్ చేయడం జరిగింది. ఇలాంటి కార్డన్ చర్చలు పరంపర కొనసాగుతూనే ఉంటాయి. ఈ కార్డన్ సెర్చ్ లో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున చిల్లకూరులోని పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణలో తనకు బాధితుడుగా పోలీసులు 41A నోటీస్ జారీ చేయడం ఎంతవరకు సబబు అని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ పై ఎందుకు కేసు నమోదు చేయలేదని, ఘర్షణలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలు పెట్టిన కేసును ఎందుకు నమోదు చేయలేదని సునీల్ కుమార్ ప్రశ్నించారు. గూడూరు డిఎస్పీ ద్వారా తనకు ప్రాణహాని ఉందని, ఆయన విధుల్లో ఉంటే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగదన్నారు. తాను ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన వివరించారు. 13వ తేదీ జరిగినటువంటి ఇన్సిడెంట్ అందరికి కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి చిలకూరు ఎస్ఐ అంజిరెడ్డి గారు అక్కడ మా పార్టీ నాయకుడు రామచంద్ర రెడ్డి గారి పైన లాఠీలతో కొట్టడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని గాయపరచడం, అలాగే ఆ మహిళల యొక్క నాన్నగారిని గాయపరచడం, దాంతో పాటు నన్ను గాయపరచడం, అలాగే అక్కడ ఆ ఘర్షణలో అక్కడ పెట్రోల్ తీసుకొచ్చారు మనుషులని చెప్పి ఒక 20 మంది పైన కేసులు బుక్ చేయడం, అట్లాగే ముందు పట్టాభిరామరెడ్డి గారి తగు జరగడం, దాని తర్వాత ఈ తగు జరగడం, తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి ఏం ఎస్ఐ గారు మా పార్టీ నాయకులను మీరు కొడతారా, మీరంత రౌడీలా, పోలీసుని రౌడీజం చేస్తారా,
అని నేను అడిగిన తర్వాత అందరూ కలిసి పట్టుకొని కొద్దిగా తోపులాట వర్షం అక్కడ జరిగిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి అందరం కూడా మళ్ళీ మేము వచ్చేయడం జరిగింది. ఆ సందర్భంగా రామచంద్రారెడ్డి గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, అమ్మాయి హాస్పిటల్ జాయిన్ అయింది, వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ జాయిన్ అయ్యారు. నేను కూడా చిలుకూరు హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ నుండి ఎమ్మెల్సీ కూడా చిలుకూరు పోలీస్ స్టేషన్కి పంపిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ అంతకుముందే ఎలక్షన్ అబ్జర్వర్ గారికి కూడా జరిగిన విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ కొన్ని కేసులు కట్టారు. మొట్టమొదట పట్టాభిరామరెడ్డి గారితో అక్కడ మేరీ మురళి గారు వాదించుకోవడం, దాని తర్వాత చిలుకూరుకు వచ్చి రామచంద్రారెడ్డి గారు బూత్ లో ఉంటే బూత్ లోకి ఆయన జొరబడిన తర్వాత రామచంద్రారెడ్డి గారు అయ్యా మీరు ఒక్కరే వెళ్ళాలా, మిగతా వాళ్ళు వెళ్ళకూడదని చెప్పడం. ఆ విషయంలో తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్రోల్ వాళ్ళ మీద వాళ్ళు పోసుకుంటే పోలీసు వాళ్ళు మా పైన పోసారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఆ పక్క ఒక 16 మందిని ఈ పక్క ఒక 7 మందిని పోలీసులు కేసులు నమోదు చేశారు 13వ తేదీ. ఆ 13వ తేదీ కేసుల్లో సునీల్ కుమార్ పైన ఎక్కడ కూడా కేసులు లేదు, నా పేరు ఎక్కడ కూడా పెట్టలేదు. ఈ రోజు మధ్యాహ్నం 1:30 సమయంలో రూరల్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్, నేను బయట నానయ్యా అన్నారు. సార్ మీకు నోటీస్ ఇవ్వాలి సార్ అన్నారు. ఏం నోటీస్ అయ్యా అన్న, మీరు చిలకూరులో జరిగిన సంఘటనలో మీ ప్రోద్బలంతో ఆ యొక్క ఘర్షణ జరిగింది కాబట్టి మీకు ఒక నోటీస్ ఇస్తామని చెప్పారు. నా ప్రోద్బలం జరిగిందే బాబు, నేను వచ్చింది చివరిలో వచ్చాను, నేను వచ్చే లోపలికే ఒక పక్క వాళ్ళు ఒక పక్క వీళ్ళు ఉన్నారు, నేను పోలీసుని అడిగింది వాస్తవమే, ఏమండి మీరు రౌడీలో ఉన్నారు అని మా వాళ్ళు పడుతుంటే చూస్తూ ఉన్నారండి, ఇది పంచపాదత లా అండ్ ఆర్డర్ మీరు చేసేది అని మాట్లాడింది వాస్తవేనయ్యా, కానీ అసలు నా పేరు ఎందుకు పెట్టారంటే మీ పైన ఎస్ఐ అంజిరెడ్డి గారు కంప్లైంట్ చేశారని చెప్పారు. ఎస్ఐ అంజిరెడ్డి గారు కంప్లైంట్ చేసింది ఏంటంటే ఆ సమయంలో ఎక్స్ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత అభ్యర్థి టీడీపీ కంటెస్టింగ్ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ అక్కడికి వచ్చి కొంతమందితో వచ్చి మమ్మల్ని ఉద్దేశించి మీరు రౌడీలా మెందు చూస్తానని అన్నాడు అని ఒక మాట దాంట్లో పొందుపరిచాడు. దానికి అనుగుణంగా వాళ్ళు నా పేరుని 13వ తేదీ జరిగినటువంటి ఎఫ్ఐఆర్ లో నా పేరు చేర్చకుండా కొత్తగా ఈ రోజు చివరిలో ఆయన కూడా చెప్పాడు, లాస్ట్ లో వచ్చాడు సునీల్ కుమార్ అని. ఈ రోజు సునీల్ కుమార్ ప్రోద్బలంతోనే ఏం జరిగిందని చెప్పి నాకు నా పైన కేసు బుక్ చేసి వాళ్ళు ఈరోజు 41 నోట్ ఇచ్చేదానికి నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఎస్ఐ గారికి చెప్తూ ఉన్నా, సరే సాయంత్రం 6 గంటలకు రానండి, నేను ఉంటాను తీసుకుంటానని చెప్పా. నేను ఇచ్చిన కేసుని ఏం చేశారన్నా, నాకు మీ కేసు రాలేదన్నాడు. మేము అన్ని కేసులన్నీ కూడా లాయర్ ద్వారా ప్రాపర్ ఛానల్గా అన్ని రిజిస్టర్ పోస్ట్ చేశాం. అలాగే ఎమ్మెల్సీ కూడా చిలకూరు పోలీస్ స్టేషన్ పెట్టాము, కానీ ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. సిఏ గారు నాకేం రాలేదు సార్, ఉంటుందేమో స్టేషన్ వెళ్తాను సార్ అని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు నాతో చెప్పడం జరిగింది. కాబట్టి నా పేరు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ మురళి పేరు ఆయన పేరు ఎందుకు పెట్టలేదు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పింది ఈ రోజు గూడూరులో ఉన్నటువంటి డిఎస్పీ దగ్గర నుంచి సిఏ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి మొత్తం కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తున్నారు. ఈ డిఎస్పీ వల్ల మాకు ప్రాణహాని ఉంది, దీన్ని రెండో మాట్లేదు, మాకైతే ప్రాణహాని స్పష్టంగా డిఎస్పీ గారి వల్ల ఉంది. డిఎస్పీ గారి యొక్క ఒత్తిడికి సిబ్బంది ఇబ్బంది పడిపోతున్నారు. డిఎస్పీ గారు ఒత్తిడి ఏ విధంగా ఉందో సపరేట్ గా ఎస్పీ గారు సిబ్బంది పిలిచి ఎంక్వైరీ చేస్తే ఆయన ఏ విధంగా సిఐ స్థాయి నుండి ఎస్ఐ స్థాయి నుండి కానిస్టేబుల్ స్థాయి నుండి అలాగే హోంగార్డు స్థాయి వరకు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి స్పష్టంగా అర్థమవుద్ది. ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా ఫలితాలు సకాలంలో వచ్చేలా లక్ష్యాన్ని ఎంచుకొని అన్ని ఏర్పాట్లు చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఆదేశించారు. త్వరలో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఆయన ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతిలోని కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో జూన్ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతంగా జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ నిర్వహణకు సన్నద్ధంగా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ కౌంటింగ్ రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల కౌంటింగ్ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ ఆరిఫ్ ఆసిఫ్ స్పష్టం చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 144 సెక్షన్ అమల్లో ఉందని, అలాగే 30 యాక్ట్ కూడా అమల్లో ఉన్నందున ప్రజలు చట్టాలకు లోబడి మసులుకోవాలని పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున ప్రత్యేక బలగాలు కూడా మోహరిస్తాయని వారు వివరించారు.
నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా వచ్చేసి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సౌత్ బ్లాక్ ఐటీ ల్యాబ్ గ్రౌండ్ ఫ్లోర్ ఐటీ ల్యాబ్లో ఉంటుంది. కందుకూరుకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కంప్యూటర్ ల్యాబ్లో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సెకండ్ ఫ్లోర్ రూమ్ నంబర్ 301లో ఉంటుంది. కావలి నియోజకవర్గం సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ సెమినార్ హాల్ నంబర్ 406 అండ్ అసెంబ్లీ నియోజకవర్గం. సో అక్కడ కూడా మెయిన్ గేట్ దగ్గర కూడా మేము ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక డిఎస్పీ, 3 సిఎస్, 8 ఎస్ఐస్ విత్ సఫిషియెంట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు ప్రత్యేకంగా క్యాండిడేట్స్, ఏజెంట్స్ ప్లస్ అబ్జర్వర్స్ స్టాఫ్, కౌంటింగ్ స్టాఫ్ వస్తారు కాబట్టి ఆ రోజుకి స్పెషల్ అరేంజ్మెంట్స్ సెపరేట్గా ఉన్నాయి. సో ఇంట్లో నాయుడుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ జాతర గత 3 రోజుల నుండి అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రతిరోజు పోలేరమ్మను దర్శించుకోవడానికి భక్తులు విరివిగా తరలి వస్తున్నారు. అయితే దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు వసతులు కల్పించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయుడుపేటలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుండి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. అమ్మవారి ఆలయం వద్ద దేవాలయ శాఖ అధికారులు భక్తులకు వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. పోలేరమ్మను దర్శించుకోవడం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు. అసలే మండుతున్న ఎండల్లో భక్తులు గంటల తరబడి ఆలయం వద్ద వేచి ఉన్నా దేవాలయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి భక్తులకు కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటైన ప్రియా నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో దొంగతనం జరిగింది. ఓ చిన్నారి కాలి పట్టీలను మహిళ దొంగిలించింది. సీసీ కెమెరాల ఆధారంగా ఆ మహిళను గుర్తించి పోలీసులకు అప్పగించారు. చిన్నారి పట్టీలను అందజేశారు. ఈ మేరకు నిందితురాలిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అపరిచిత వ్యక్తులుంటే తమకు సమాచారం అందించండి. ఎలాంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం. గాంధీనగర్ ప్రాంతంలోని టిట్కో ఇళ్ల సముదాయం వద్ద కార్డన్ సెర్చ్ నిర్వహించిన సిఐలు వేణుగోపాల్ రెడ్డి, రవికిరణ్, పాపారావు సిబ్బంది. ఎన్నికల ఘర్షణలో తమకు నోటీసు ఇవ్వడం ఏమిటని డిఎస్పీ ద్వారా ప్రాణహాని ఉందని గూడూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల కమిషనర్ కు వివరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతర. నాయుడుపేటలో జరుగుతున్న జాతర సందర్భంగా భక్తులకు మంచినీటి వసతులు కూడా కల్పించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.